అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. రాజకీయ సినీ అంశాల మీద విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే. ఓకే సార్, ఒకటి ఫైనల్గా సార్, జనవరి 16వ తారీఖున ఇప్పుడు దాకా ఏదైతే చంద్రబాబు నాయుడికి ఒక సానుభూతిని తీసుకొచ్చిన స్కిల్ డెవలప్మెంట్ కేసు సుప్రీంకోర్టులో దాని యొక్క తీర్పు రాబోతుంది అని తెలుస్తుంది. అంటే దీన్ని ఈజీగానే మనం అంచనా వేయచ్చా ఏం రాబోతుంది అనేది? అంటే తీర్పు అంటే ట్రయల్ జరిగిన తీర్పు కాదండి. ఓకే, వీళ్ళు క్వాష్ పిటిషన్ వేసున్నారు, ఓకే, దాని మీద నిర్ణయం వస్తుంది. ఓకే, ఒకవేళ అడ్మిట్ అయితే కేసు తీసేయాలి అని కనుక సుప్రీంకోర్టు ప్రకటిస్తే తీసేస్తారు. లేదు అది డిస్మిస్ అయితే ట్రయల్ కోర్టులో ట్రయల్ జరుపుకోవాలి. ఓకే, ఆ ట్రయల్ ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. అది అట్లా అవుతాను. ఎన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు టైం. కాబట్టి రేపు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్తో చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటువంటి లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు. ఓకే, అయితే ఆ జడ్జిమెంట్ పాజిటివ్గా వస్తే కొంత గొడవ చేస్తారు. ఒకవేళ క్వాష్ అయితే కేసు తీసేస్తే అసలు సమస్య లేదు. పూర్తి పాజిటివ్గా ఆయన ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి అవసరమైన టైంలో అవసరమైన జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి చెలరేగిపోతాడు ఆయన మైకుల ముందు. ఓకే, నా మీద అన్యాయంగా కేసు పెట్టారు, ఇది సుప్రీంకోర్టు ధృవీకరించింది, ఇంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలోకి వెళ్తాడు. కాబట్టి అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఓటు వేయకండి, సైకిల్ గుర్తుంది మీకు అండగా అని చెప్పి ఆయన ప్రోగ్రామ్ మొదలు పెట్టేస్తాడు. ఆయనే కాదు, పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ వీళ్ళందరూ కూడా డ్యూటీ ఎక్కేస్తారు. ఓకే, ఒకవేళ సుప్రీంకోర్టు అడ్మిట్ చేయకుండా పక్కన పడేయటం వలన ఈయనకు వచ్చే నష్టమేం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు మొదలు పెడతారు. దీనిలో ఏదో మేరకు ఆధారాలు ఉన్నాయి కదా అనే కదా సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ని పక్కన పడేసింది, అంటే మేమే గెలిచామని చెప్పి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మొదలు పెడతారు. ఓకే, చంద్రబాబుకు వ్యతిరేక క్యాంపెయినింగ్. సో ఫిజికల్గా చంద్రబాబుకి వచ్చిన నష్టమేం లేదు దీనిలో. జడ్జిమెంట్ అనుకూలంగా వస్తేనేమో, అంటే అనుకూలంగా రావటం అంటే క్వాష్ చేస్తే దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని రాజకీయ కార్యాచరణలోకి దిగుతాడు. లేదు పిటిషన్ని కనుక అంటే కోర్టు క్వాష్ చేయకుండా వెళ్ళి ట్రయల్ కోర్టులో తేల్చుకోండి అంటే ఏమీ కాదు, ఆయన అదే బెయిల్ మీద అలాగే ఉంటాడు, తన యాక్టివిటీ తను చేసుకుంటూ ఉంటాడు. కోర్టుకు వాయిదాలకు వెళ్తారు. రేపెప్పుడో ట్రయల్ జరుగుతుంది, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా జరగచ్చు అది. ఆ ట్రయల్ జరిగినప్పుడు సాక్షులను పిలుస్తారు, సాక్షులు వచ్చి సాక్ష్యాలు చెప్తారు. ఎక్కువ మంది సాక్షులు ఈయన ఉన్నాడు, ఈయన పాత్ర ఉంది అని కనుక ధృవీకరిస్తే అప్పుడు శిక్ష పడుతుంది ఆయనకి. ఓకే, అంతవరకు అంటే ట్రయల్ మన వాళ్ళు ఏం చేస్తారంటే ట్రయల్ జరిగేటప్పుడు విట్నెసెస్ని మేనేజ్ చేయడం ఈ ప్రోగ్రామ్ అంతా నడుస్తుంది, ఈ డ్రామా అంతా. ఓకే, కాబట్టి ఏ మేరకు మేనేజ్ చేయగలడు, ఏ మేరకు కోర్టును మేనేజ్ చేయగలడు, ఆల్రెడీ ఈయన అద్భుతమైన మేనేజర్ అనే విషయం ప్రపంచానికి తెలుసు. అవును. కాబట్టి ఇలా ఎలా మేనేజ్ చేస్తాడు అదంతా అప్పటి గొడవ, ట్రయల్ డేట్ వచ్చినప్పుడు గొడవ. ఓకే, కాబట్టి అప్పటి వరకు చంద్రబాబుకి వచ్చిన ప్రమాదం ఏం లేదు సుప్రీంకోర్టు డెసిషన్ వలన. చూద్దాం సార్ ఏం జరుగుతుంది ఏంటండి, ఇంకా టైం ఉంది కాబట్టి.